హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సంక్రాంతి. ఎందుకు చెప్పారు మీరు అని మాత్రం అనకండి. నా ఇష్టం, నేను చెప్తాను. అటన్నా ఉండు ఇటన్నా ఉండు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు చెప్పకూడదు, నథింగ్. నా ఇష్టం, చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను అంతే. ఓకేనా? నీకు నచ్చితే విషయం, లేకపోతే లేదు. సో ఫెస్టివల్ అప్పుడేనండి నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే మనవరాళ్ళతో మనవాళ్ళతో ఆడుకునే వయసులో ఇలా నన్ను ఒంటరిగా వదిలేశారని చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటాను. ఎనివే, ఏం చేయగలను, ఏం చేయలేం. సామాన్యుడైతే నేను అంత ఫీల్ అవను. ఒక క్రిస్టియన్కి ఏం చెప్తారు, ఏం సేవ చేస్తున్నాడు, సంఘాలకి పాస్టర్స్కి కలుపుకుని వెళ్ళిపోతున్న పాస్టర్స్, వాళ్ళకి అసలు మైండ్ ఉందా, మనసు ఉందా, బ్రతుకుదెరు కోసం సేవకులేని నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఇలా సపోర్ట్ చేసే వాళ్ళందరూ, వీడొక కొజ్జ అయితే వాళ్ళందరూ కొజ్జాలే నా దృష్టిలో. ఎంత హర్ట్ అయ్యి చెప్తున్నానంటే, వెధవులు. ఇంకా అన్ని తిట్లు మీరే తిట్టుకోండి. నేను చాలా హర్ట్ అయ్యి ఉన్నాను. ఫెస్టివల్ అప్పుడే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో ఎలా సంఘం నా మీద ఎన్ని బురద జల్లే మాటలు చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎనీవే, పరిస్థితులు ఎలాగే ఉంటాయి, మనుషులు మారిపోతూ ఉంటారు. స్వార్థరహితమైన ప్రేమ. సో ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. నా ఉసురు తగలకుండా పోతుందా, అదే అనుకుంటూ ఉంటాను. ఈ ఫెస్టివల్ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, నా జీవితంలో ఈ హ్యాపీ మూమెంట్ని ఎవరైతే దూరం చేశారో వాళ్ళందరికీ నా గతే పట్టాలి. నాకు అంత పెద్ద మనసు లేదు నేను క్షమించడానికి. ఎందుకంటే అతి మంచితనం వల్ల నేను ఈ పరిస్థితికి వచ్చాను. ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే నాకు కొంచెం ఘాటుగా ఉంటున్నాయి ఈ మాటలు అనమాట. దేవుడు కల్పించుకుంటున్నాడా, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాడా అంటే ఐ డోంట్ నో. బట్ కొన్ని సందర్భాలు ఇస్తున్నాడనే నేను నమ్ముతాను, బిలీవ్ చేస్తాను. ఈ ఫెస్టివల్ సందర్భంగా కూడా ఎవరైతే నా జీవితంలో సంతోషం లేకుండా చేశారో ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని మనసారా కోరుకుంటాను. మీరు కూడా అదే కోరుకోండి, ఓకేనా? ఎందుకంటే నాకు వేరే ప్రపంచం లేదు, వేరే హ్యాపీనెస్ నేను అంటే వేరే హ్యాపీ మూమెంట్స్ వేరే చోటు ఉన్నా కూడా నేను మర్చిపోగలను. ఒక షేర్ చేసుకోవడానికి బెస్ట్ ఫ్రెండ్స్ నేనున్నాను అని భరోసా ఇచ్చేవాళ్ళు, ఒక ప్రపంచం నేను ఏర్పాటు చేసుకుంటే ఎన్ని మర్చిపోతాను. బట్ నాకు లేదు కాబట్టి నాకు మర్చిపోవాలన్నా 3 years అయిపోయినా నేను మర్చిపోలేకపోతున్నాను. దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతుంది. బీపీ, తల తిరగడం, తలనొప్పి, అజీర్ణం, అన్నిటికీ టెన్షన్ కారణం నాకు తెలుసు. అయినా కూడా నేను విడిచిపెట్టలేకపోతున్నాను అవన్నీ. ఎనీవే, ఏడవడం వల్ల ఉపయోగం లేదు. ఇంకా బ్లైమ్ చేసేవాళ్ళు బ్లైమ్ చేస్తూనే ఉంటారు. ఎనీవే, ఈ సందర్భంగా ఒక పాట పాడతాను, ఓకేనా? నేను ఆ పాట స్టార్టింగ్లో పాడాను 2 years బ్యాక్ అనుకుంటా. మళ్ళీ పాడతాను. పండుగొచ్చిందంటే ఇంటికొచ్చే చుట్టాలేరి, కష్టాల్లో కలిసి వచ్చే ప్రాణ స్నేహితులేరి, తల్లి లాలిచ్చిన దేవుళ్ళేరి నిన్ను. అక్కడ మర్చిపోయాను. వెళ్ళిపోతుందూరా మనిషి, ఏదో నాడు భూమి వదిలేసి. వెళ్ళిపోతుందూరా మనిషి, ఏదో నాడు భూమి వదిలేసి. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉండన్నాళ్ళు కొంత తెలిసి. ఉండాలిరా కలిసి మెలిసి. అరే ఉండన్నాళ్ళు కొంత తెలిసి. ఉండన్నాళ్ళు కలిసిమెలిసి ఉండాలి. ఒక జానపద గేయం చాలా చాలా నచ్చింది. బట్ నాకు కొన్ని పదాలు మాత్రమే గుర్తున్నాయి.
పండుగ వస్తే ఇంటికి వచ్చి చుట్టాలేరి, కష్టాల్లో కలిసి వచ్చి ప్రాణ స్నేహితులేరి, తలనీళ్ళు ఇచ్చిన దేవుళ్ళేరి కష్టాలు పడుతుంటే. ఇక్కడ లిరిక్స్ మర్చిపోయాను పదాలు. అండ్ వెళ్ళిపోతుంది దూరం మనిషి ఏదో ఉన్నాడు ఈ భూమి వదిలేసి. ఎలాగో వెళ్ళిపోతావు కదా భూమి వదిలేసి, ఉండన్నాళ్ళు కలిసిమెలిసి ఫ్యామిలీతో హ్యాపీగా గడపచ్చు కదా అని దీని సారాంశం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.